Hi friends, good evening. Welcome to Global Forex Trading Academy. సో టుడే వచ్చేసి అగైన్ సెకండ్ కాల్ వచ్చేసి మనం గోల్డ్ తీసుకోవడం జరిగింది అనమాట సెల్ సైడ్ వచ్చేసి. సో నా ఎక్స్పెక్టేషన్ టార్గెట్ వచ్చేసి క్లియర్గా ఇక్కడ 56 మెన్షన్ చేశాను. కానీ ఇప్పటివరకు అయితే 4025 అంటే అప్రాక్సిమేట్లీ 50 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది మనం ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఓకే, 50 పాయింట్స్ దాకా మూమెంట్. ఈ క్యాప్ ఇది ఎలా సెకండ్ టైం మళ్ళీ ఐడెంటిఫై చేశాననేది టాపిక్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి గమనిస్తే కనుక ఇక్కడ వచ్చేసి ఒక పిక్ అనేది కూడా నేను ఇచ్చాను అనమాట. సో ఎందుకు ఇది నేను గోల్డ్ సజెస్ట్ చేయడం జరిగింది అనేది కూడా నేను ఇక్కడ సజెస్ట్ చేయడం అంటే పిక్ షేర్ చేశాను. కానీ మీకు ఇక్కడ చూపిస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు ఇక్కడ ఒక సపోర్ట్ అనేది తీసుకున్నాక ఒక కరెక్షన్ అనేది జరిగింది. కానీ ఇక్కడ కనుక గమనిస్తే కనుక డోజీ క్యాండిల్స్ అనేది మోర్ దాన్ వచ్చేసి 1 2 3 4 5 6 అంటే అప్రాక్సిమేట్లీ 1 అవర్ దాకా వచ్చేసి డోజీ క్యాండిల్స్ అక్కడక్కడే ఒక హై ఒక లో బ్రేక్ కాకుండా వచ్చిందంట. ఒకసారిగా ఇక్కడ మూమెంటం గమనిస్తే కన్నా ఒక మూమెంటం క్యాండిల్ అనేది జనరేట్ అయింది, క్లియర్గా గమనించవచ్చు. సో అలాగే మీకు ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే ఒకసారి చూడండి, 3 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి మూవ్ అవుతున్నాను. ఎప్పుడైతే 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో మూవ్ అయినానో ఇక్కడ కనుక గమనించండి, ఫస్ట్ క్యాండిలే మనకు ఒక ఇక్కడ మూమెంటం ఇది గోల్డ్ రిలేటెడ్గా నేను ప్రిపేర్ చేసుకున్నది. గోల్డ్ రిలేటెడ్గా నేను ప్రిపేర్ చేసుకున్నది అనమాట. ఇండికేటర్ అనమాట, ఓన్ డెవలప్ ఇండికేటర్. సో ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ క్యాండిల్ యొక్క హై, ఈ క్యాండిల్ యొక్క లో గమనిస్తే కన్నా హై బ్రేక్ లో బ్రేక్ కాకుండా ఒకనొక దశలో బ్రేక్ అయిందనమాట. అంటే ఎగ్జాక్ట్గా 12:15కి. సో మనం ఇచ్చిన కాల్ టైమింగ్ కూడా అనేది అబ్జర్వ్ చేయండి. ఎగ్జాక్ట్గా 12:40కి నేను వచ్చేసి 12:40కి నేను ఇచ్చానమాట. సో ఎప్పుడైతే 12:40కి ఇచ్చాను, సో ఇక్కడ కన్నా గమనించండి మీరు, 12:15కి బ్రేక్ అయింది అప్రాక్సిమేట్లీ. ఓకే, 12:15కి బ్రేక్ అయింది. సో సమ్ కరెక్షన్ అనేది జరిగింది. నేను అనుకున్నాను ఖచ్చితంగా 4075 కాడికి మళ్ళీ ఈ క్యాండిల్ ఏదైతే వచ్చిందో 100% మూమెంటం అనేది కిందికి వస్తుంది అనుకున్నాను. సో అనుకున్న విధంగానే మన టార్గెట్ ఏదైతే ఉందో నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే 4050 కాడికి వస్తుంది అనుకున్నాను. కానీ మెయిన్ పివోట్ పాయింట్ ఏదైతే ఉందో 4024 ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి కరెక్షన్ జరిగిందని ఫ్రెండ్స్. సో లాజిక్ ప్రకారం కన్నా ట్రేడ్ చేస్తే కన్నా ఇక్కడ ఫోరెక్స్లో ట్రేడ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనేటికంటే మన కింద ఫోరెక్స్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రైమ్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు సంబంధించిన గ్రూప్ టెలిగ్రామ్ ఛానల్ ఫోరెక్స్ king_XUSD ఇక్కడే మీకు తెలుస్తుంది అనమాట. ఎక్స్క్లూజివ్ లింక్ కానీ, డెరైవ్ లింక్ కానీ, లేదా ఎక్స్నెస్ లింక్ కానీ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్స్నెస్ ఆల్రెడీ అకౌంట్ అనేది ఉంటే కన్నా మా కింద మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ మ్యాపింగ్ చేసే ప్రాసెస్ ఏంది అనేది కూడా ఇక్కడ నీట్గా మేము మెన్షన్ చేసుకుంటూ వచ్చానమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాపింగ్ చేసుకోండి. ప్రైమ్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. ఇంకా కమింగ్ డేస్లో ఫ్రీ వెబినార్స్ కూడా కనెక్ట్ చేస్తాము. ఎందుకు మనం ఆ టైంలోనే ఎందుకు తీసుకోవాలి ఏంది అనేది ఫ్రీ క్లాసెస్ కూడా కనెక్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి చేయండి. మన టార్గెట్ వచ్చేసి డైలీ 10 to 30% మినిమం మన టార్గెట్ అన్నమాట ఫోరెక్స్లో. ఈరోజు 2 కాల్స్ అనేది నేను సజెస్ట్ చేశాను. ఫస్ట్ కాల్ వచ్చేసి 4075 సేమ్ ఫస్ట్ కాల్ ఏదైతే ఇచ్చానో సేమ్ లెవెల్కే సెకండ్ కాల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫస్ట్ కాల్ 20 పాయింట్స్ దాకా మూమెంట్ రావడం జరిగింది. సెకండ్ కాల్ వచ్చేసి మన టార్గెట్ 20 పాయింట్సే. కానీ ఇది అప్రాక్సిమేట్లీ 50+ పాయింట్స్ దాకా మూమెంట్ అనేది సెకండ్ కాల్లో వచ్చిందనమాట. సో మన టార్గెట్ వచ్చేసి 10 to 20 పాయింట్స్, ఎవ్రీ కాల్ 10 to 20 పాయింట్స్ లాక్ అనమాట. దాని తర్వాత వచ్చేసి రివర్స్ స్టాప్ లాస్ మార్చుకుంటే ఎంత లాంగ్ అయినా వెళ్ళని, అది సెకండరీ. ఎందుకంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు, ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు ఫోరెక్స్లో వచ్చేసి స్కాల్పింగ్ చేయడం బెటర్ అనేసి నా ఉద్దేశం ఫ్రెండ్స్. సో స్టఫ్ ఉంది అనేటికంటే టెలిగ్రామ్ ఛానల్ను మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.